హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు చిన్న హడావుడి నా స్కూల్‌మేట్స్ అంటే నా ఫ్రెండ్స్‌ని హై టీకి పిలిచాను. సో, స్నాక్స్ ప్రిపరేషన్‌లో ఉన్నాననమాట. ఈరోజు చేయబోయే స్నాక్స్ ఏంటంటే వైట్ సాస్ పాస్తా అండ్ పెసర పునుగులు, తర్వాత వచ్చి ఉగ్గాని అండ్ రవ్వ కేసరి చేస్తారు కదా! రవ్వ కేసరి అండ్ ఇంకా టైం ఉంటే చేయగలిగితే మిర్చి బజ్జీ కూడా చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఉగ్గానికి ఇది కాంబినేషన్ అంట రాయలసీమ స్పెషల్. సో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవి ఐటమ్స్ అండ్ ఇది పాన్ షాట్ ఒకటి చేయబోతున్నాను. పాన్ తోటి తమలపాకులతోటి పాన్ షాట్ బాగుంటుంది. సో అదొకటి. సో అది చూద్దాం ఎన్ని చేస్తాను. పెసర పునుగుల పిండి రుబ్బేసుకుందాం ఇప్పుడు. ఇందులోకి ముందు కొద్దిగా అల్లం, కొంచెం పచ్చిమిర్చి, ఇది ముందు నలగనిద్దాం ఎందుకంటే పప్పు వేసాక ఇది బాగా నలగదు కాబట్టి ఫస్ట్ కొంచెం నలిపేసుకుందాం. నిన్న నైటే ఈ పెసలు నానబెట్టేసుకున్నాను. బాగా నానితే బాగుంటుందని. ఇందులోనే కొద్దిగా బియ్యం వేస్తాము. బియ్యము పెసలు కలిపి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇది వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగో ఇలాగా పునుగుల పిండికి ఇలా రుబ్బేసుకున్నాను. కొంచెం మరీ పేస్ట్ లాగా అవ్వకూడదు, కొంచెం బరకగా ఉండాలి. ఇందులోకి చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు ఇలా వేసేసి ఉంచుకుంటాను. వేపే ముందు కలిపేసుకుంటాను. ముందే కలిపేస్తే మళ్ళీ నీరు అయిపోతుందని జస్ట్ ఇలా వేసేసి మూత పెట్టేసుకొని ఉంచుతాను. పునుగుల్లోకి కొబ్బరి చట్నీ చేస్తున్నాను. సో అందులో పచ్చిమిర్చి వేపిస్తున్నాను. ఇదా ఇది రోల్ లేకుండా చేసే దొండకాయ రోటి పచ్చడి. మిక్సీలో వేసేస్తాం. యాక్చువల్లీ రోట్లో రుబ్బుకుంటే బాగుంటుంది. పాన్ షాట్ చేయడానికి మనకి గుల్కండ్ ఇది కావాలి. ఇది యాక్చువల్లీ ఒక్కలాంటిదే, కొంచెం స్వీట్ కోటెడ్ ఉంటుంది. డిపార్ట్మెంటల్ స్టోర్స్లో దొరుకుతుంది. సో ఈ గుల్కండ్ అండ్ ఇదిగో ఇలా తమలపాకులు కొంచెం ఇలా ముక్కలు చేసేసుకొని ముందు ఈ రెండు కలిపి మిక్సీలో పేస్ట్లా చేసేసుకుందాం. ఇలా మెత్తగా అయిపోవాలి. అయిపోయాక ఇందులో ఇప్పుడు మనం వెనిలా ఐస్ క్రీమ్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకుందాం. ఇప్పుడు రవ్వ కేసరి కోసం కొద్దిగా గీ వేసుకొని అందులో ఇలా క్యాష్యూస్, బొంబాయి రవ్వ వేసేసుకొని, సూజీ అంటారు, బొంబాయి రవ్వ అంటారు, ఏదైనా ఇది కూడా వేపేసుకుందాం. ఇలాగా ఆల్మోస్ట్ కొంచెం ప్రిపరేషన్స్ అన్నీ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ వేడివేడిగా చేయడానికి రెడీగా ఉండాలి కాబట్టి చట్నీస్ అయిపోయి దొండకాయ పచ్చడి అని కొబ్బరి పచ్చడి పువ్వుల్లోకి పప్పు రుబ్బేసుకొని పెట్టేశాను. పాస్తా కోసం ఈ పాస్తా కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసి ఇలా వాష్ చేసి పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇది ఉగ్గాని బజ్జీ కోసం ఇది మనం పొడి చేసి ఉంచుకోవాలి. వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి అండ్ అండ్ రవ్వ కేసరి కోసం రవ్వ అండ్ జీడిపప్పు వేపేసి పెట్టుకున్నాను. పాన్ షాట్ రెడీ అయిపోయింది. అది ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాలి. లెమన్ సోడా అండ్ థమ్స్అప్. ఈ నిమ్మ సోడా కూడా ఇలా పెట్ బాటిల్స్ వస్తుంది. ఎంత ముందుగా ఉంది కదా. సో అది టైం 3:30 అవుతుంది. సో కేసరి అయిపోతుంది. నెక్స్ట్ పాస్తా చేయాలి. అండ్ పునుగులు బజ్జీలు వచ్చి వాళ్ళు వచ్చాక వేడిగా చేస్తే బాగుంటుందని అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఉగ్గాని ఒకటి చేయాలి, ఒకటి అయిపోతుంది. పాస్తా రెడీ చేస్తున్నాను. పాస్తా వైట్ సాస్ పాస్తా కదా. సో వైట్ సాస్ రెడీ చేసుకుంటున్నాను. దీనికి ఫస్ట్ బటర్ మెల్ట్ అయిన తర్వాత అందులో మనం కొద్దిగా మైదా యాడ్ చేసుకోవాలి. నేను చిన్న కటోరీ మైదా తీసుకున్నాను. ఇది సరిపోతుంది. సో మైదా వేసుకొని కొంచెం కొంచెం మనం తిప్పుకుంటూ లంప్స్ లేకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ లంప్స్ లేకుండా చూసుకోవాలంతే. తర్వాత కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఇది తిప్పడమే మనం బాగా చేసుకుంటే సాస్ బాగా వస్తుంది. టెక్స్చర్ స్మూత్గా ఉంటుంది కొంచెం. సో మనం స్లోగా కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ కూడా చూసుకోవాలి కదా. సో అది కూడా చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ ఇదిగో ఫైనల్లీ ఇలా అయిన తర్వాత ఇందులో కొద్దిగా పెప్పర్ పౌడర్ కలుపుతాం. సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేయొద్దు, విరిగిపోద్ది.
సో కొద్దిగా చల్లారిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది ఇంకా సింపుల్ పాస్తా కాబట్టి నేను ఎక్కువ వెజిటబుల్స్ ఏమి వేయట్లేదు, జస్ట్ ప్లెయిన్ వైట్ సాస్ పాస్తా. ఆయిల్ వేసి ఇందులో క్యాప్సికమ్ కొద్దిగా మగ్గనిస్తాను అండ్ కొద్దిగా సాల్ట్. బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాను వేసేసి తర్వాత మనం చేసి పెట్టుకున్నాం కదా వైట్ సాస్, అది కూడా వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఉగ్గాని రెడీ అవుతుంది. యా నేనైతే రెడీ అయిపోయాను, స్నానం చేసేసి. టేబుల్ ఈజ్ ఆల్సో ఆల్మోస్ట్ సెట్. ఇంకొన్ని ఫ్రై అవుతున్నాయి అని యాడ్ చేయాలి. సో అదే పెసర పొంగులు వేస్తున్నాయి. పాస్తా ఇస్ రెడీ. ఆయను నాకు ముందు వేయడానికి హెల్ప్ కోసం వచ్చింది. సో ఫైనల్లీ ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయాయి. అన్నీ శుభ్రంగా డిషెస్లోకి తీసేసుకొని టేబుల్ అయితే సెట్ చేసేసాను. చూసారా ఎలా ఉన్నాయి ఐటమ్స్ అన్నీ, బాగున్నాయా? ఓకే. అండ్ పాన్ షార్ట్స్కి ఇలా చెర్రీ అండ్ ఒక తమలపాకు పెట్టి అలా డెకరేషన్ కోసం అలా పెట్టుకుంటే బాగుంటుంది. సో అది ఐటమ్స్. ఇప్పుడు స్నాక్స్ తింటాం ఎలా? ఏంటి ఇది పాస్తానా? ఇది ఏమైనా చికెన్ ముక్కలు వేసావా కొంచెం? ఇంకా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళు వచ్చేసి అన్నీ చక్కగా తిని మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఐటమ్స్ అన్నీ అయితే బాగా కుదిరినాయి అని